తీసుకున్నారు గురువు దగ్గర. ఎందుకంటే గురువుని నమ్మాలి ముందు. గురువు స్థూలంగా ఉండరు. ఇప్పుడు గురువుని నమ్మి ఒరే తీసుకున్నారు. నువ్వు దేహం కాదురా బ్రహ్మం అని చెప్పింది అమ్మ. అదే కదా, అందుకని స్థూలంగా మీరు కూర్చున్నాను అనుకోవద్దు. వాక్యం అనేది ఒక తీరు. ఆ వాక్యం పెట్టుకొని రైల్లో ప్రయాణం చేసిన భావం చేయండి. అలాగేనమ్మా. ఆ వాక్యం వెళ్ళిపోతుంది అంతే. నేను కూర్చున్నాను, వెళ్ళాలి, నా స్టేషన్ వస్తుంది అని భావన చేయొద్దు. చేయను. అటువంటి మహారహస్యం అందుకున్నాడు కాబట్టి ఆ యమరాజు గారు చక్కగా మనందరికీ చెప్తున్నాడు. ఆయన 2 ఉపనిషత్తులు విన్నారా మీరు? అంటే కేనోపనిషత్తు విన్నారా? విన్నా. అంటే ఎన్ని రోజులు చెప్పాడు కేనోపనిషత్తు? అది 20 రోజులు. అమ్మా అమ్మ 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 ఇప్పుడు మీరు విన్నానంటున్నారే, ఆ ఉపనిషత్తు వీడియో ఎలాగో నాకు తెలియదు, ఎట్లాగో ఈ గ్రూపులో పెడతారా? చేత కాదన్నారుగా. ఆయన పేరు నొక్కితే వచ్చేస్తుందండి. అట్లాగమ్మా. అది కార్తీకే చెప్పాడు. కార్తీక్ చెప్పిన దగ్గర నుంచి నేను వింటున్నా. పోన్లే అమ్మ, మంచి పని చేశారు. నేను వింటానమ్మా. అంతకుముందు తెలియదు, కార్తీక్ వచ్చినప్పుడే చెప్పారు. నేను అప్పటి నుంచి ఆయన బోధ కూడా వింటున్నా. పోన్లే అమ్మ, ఆ వీడియో నాకు వాట్సాప్ చేయండి మీకు చేత, ఇది పక్క వాళ్ళకి చెప్పి. అది ఫోన్లో ఉంటుంది, టీవీలో కూడా ఉంటుంది. టీవీలో పెట్టుకోవచ్చు. ఆ ఫోన్లో అది పంపించండి. 20 రోజులు చెప్పింది నాకు దగ్గర లేదమ్మా. ఏదో 1.5 గంట చెప్పింది ఉంది కానీ 20 రోజులు చెప్పింది లేదు. 1.5 గంట చెప్పినా ఆయన ఒక్కొక్క శ్లోకానికి వెంట 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 దక్కుతున్నాను నేను. అదే వస్తుంది క్లాసిక్ అంతా. 2 గంటలు కూర్చుంటే 5 గంటల దాకా 7 గంటల దాకా ఇస్తూనే ఉంటాను. గమనించట్లా, అట్లా వస్తూనే ఉన్నాయి క్లాసిక్లు చెప్పింది.